కార్యకర్తలు వెళ్ళలేదు. కేసు వస్తే బందర్లో తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళా. ఇంకే ఉన్నాడు ఈయన దర్బారు పెడితే. ఈయనేదో ఈయన ఆస్తులు చూసుకుంటాకి, మిల్లు ఎంతవరకు అయింది చూడటానికి, ఇంకో మిల్లు ఆడుతుందా లేదా చూడటానికి, బందరకోటలో బిల్డింగ్ అయిందా లేదా, మార్కెట్లో కాంప్లెక్స్ అయిందా లేదా, లేకపోతే వ్యాపారస్తులతో ఎవరన్నా బతిమాలి అన్ని సంతకాలు పెట్టించి రోడ్డు వైడనింగ్ ఒప్పిద్దామా, లేదా కొత్తగా ఏమైనా ఆస్తులు కొందామా, సుల్తాన్ నగరం అది మన గొల్లపాలెంలో లేఅవుట్ ఎప్పుడు చేద్దాం, ఇంకేమన్నా భూమి అమ్మేది ఉందా, ఇంకెక్కడన్నా కొందామా, ఈ గోల తప్పితే ఎమ్మెల్యే రోజు బందర్లో ఉండాలి కదా, ఉంటున్నారా అని అడుగుతున్నాను. పొద్దున్నే చూసి వెళ్ళాలి కదా, ఎందుకు ఉండలేదు? ఆ మధ్య ఇప్పుడు భార్య గారు అని చూసింది అప్పుడు శ్రీమతి గారు కూడా, ఇప్పుడు అది కూడా లేదనుకుంటా. తిరుపతి లెటర్ కావాలంటే పెద్దవాడు వెళ్ళాలంటున్నారు. ఆఖరికి బందర్లో వాళ్ళు తిరుపతి లెటర్ కావాలంటే అక్కడికి వెళ్ళాలంట. అంటే ఆయన గురించి మనం మాట్లాడుకున్నా ఊరికే ఉపయోగం లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఈ టర్మ్లో ఉండటం వల్ల ఊరికే ఉపయోగం లేదు. మనకేం ఉపయోగం మాట్లాడుకోవడం వల్ల?